హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం బాదం మిల్క్ ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. రెండు 250 గ్రాములు లేదా ఒక కప్పుడు బాదంని తీసుకుని వాటిని నీళ్ళలో నానబెట్టుకుని ఒక 4-5 గంటలు ఉంచుకోవాలి. తర్వాత ఆ బాదం పప్పుల్ని మొత్తం తొక్కలు తీసి పక్కన ఉంచుకోవాలి. ఈలోగా ఒక మందపాటి గిన్నె తీసుకుని స్టవ్ వెలిగించి ఆ గిన్నెని పెట్టుకుని అందులో 1.5 లీటర్ వరకు పాలను పోసి చిక్కగా మరిగించుకోవాలి. ఇది సన్నని సెగ మీద మరిగించుకుంటూ ఉండాలి. ఇందులోనే కొంచెం కుంకుమ పువ్వు వేసి సన్నని సెగ మీద మరగనివ్వాలి. ఈ మరుగుతున్న పాలల్లో చిటికెడు దాల్చిన చెక్క పొడి, కొంచెం జాజికాయను దంచుకుని వేసుకున్న పొడి, కొంచెం యాలకుల పొడి వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఈ విధంగా పాలను సన్నని సగ మీద మరుగుతూ ఉండనివ్వాలి. మరొక పక్కన స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని ముందుగా ఒలిచిపెట్టుకున్న బాదం పప్పుల్ని వేసి సన్నని సగ మీద వేయించుకోవాలి. బాదం పప్పులు ఈ విధంగా వేగిన తర్వాత దాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ బాదం పప్పుల్ని వేసుకుని మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ చేసి పెట్టుకున్న పొడిని ఒక గిన్నెలోకి తీసుకుని పెట్టుకుని మనకు కావాల్సిన పొడిని మళ్ళీ కొంచెం మిక్సీ జార్లో వేసుకుని అందులో ముందుగా కాచి చల్లారి పెట్టుకున్న పాలను పోసి మిక్సీలో వేసుకుని ఇంకొకసారి ముద్దగా చేసుకోవాలి. అందులోనే తీయదనం కోసం కొంచెం బెల్లం కానీ పంచదారను కానీ పటిక బెల్లాన్ని కానీ లేదా ఖర్జూరం కానీ వేసుకుని మెత్తగా చేసుకోవాలి. ఇక్కడ నేను తీయదనం కోసం తాటి బెల్లాన్ని వాడుతున్నాను. ఒకవేళ మీ దగ్గర తాటి బెల్లం లేకపోతే మామూలు బెల్లం కానీ పంచదార కానీ వేసుకోవచ్చు. తర్వాత దీన్ని మెత్తగా మిక్సీ చేసుకుని ఈ పేస్ట్ మొత్తాన్ని ముందుగా మరిగించి ఉంచుకున్న పాలల్లో పోసి మరీ చిక్కగా మరగనివ్వాలి. అంతే, ఎంతో రుచికరమైన బాదం పాలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది ఎంతో ఆరోగ్యం, రుచికరమైనది కూడా. దీనిని వేడివేడిగా కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా కానీ తాగవచ్చు. సర్వ్ చేసే ముందు నేను ఈ ఫోటోలో చూపిస్తున్న విధంగా కొంచెం బాదం ముక్కలను సన్నగా తరిగి వేసుకుని పైన ఆ పాలను పోసి సర్వ్ చేయండి. వేడిగా కానీ చల్లగా కానీ చాలా చాలా బాగుంటుంది. ఇంట్లో చిన్నపిల్లలకి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి, బాగా పెద్దవారికి, బలం కావాలనుకునే వారికి, ఆరోగ్యరీత్యా తాగాలనుకునే వాళ్ళకి ఇది మంచి ఆహారం. కాఫీ టీలకు బదులుగా కూడా ఇది తాగొచ్చు. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Inside